నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 66వ పేజీలో ఉన్న లేగ దూడ అనే గేయాన్ని చూద్దాం. బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. బొమ్మలో ఏమేం కనిపిస్తున్నాయమ్మా? ముగ్గురు పిల్లలు ఉన్నారు. అక్కడ కొన్ని పక్షులు ఉన్నాయి, పిల్లులున్నాయి, కోళ్ళున్నాయి, ఆవులు కూడా ఉన్నాయి. అక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎందుకు అని అడుగుతున్నారమ్మా. అక్కడ పిల్లలు పక్షులకు, జంతువులకు ఆహారాన్ని అందిస్తున్నారు. బాబేమో పక్షులకు గింజలు వేస్తున్నాడు, పాపేమో పిల్లికి పాలు పోస్తోంది. మనం పక్షులని, జంతువులని ఎందుకు పెంచుకుంటాము అని అడుగుతున్నారమ్మా. మన మతాలన్నీ కూడా భూత దయను కలిగి ఉండాలని చెప్తున్నాయి. భూత దయ అంటే ఇతర ప్రాణుల యందు దయ కలిగి ఉండటం. అందువల్ల మనకి చిన్నతనం నుండి ఈ పక్షులని, జంతువుల్ని పెంచుకోవటం అనేది అలవాటుగా మారిపోయింది. అందుకని మనం జంతువుల్ని, పక్షుల్ని ఎప్పుడూ పెంచుకుంటూ ఉంటాం. 67వ పేజీలో చూడండి అమ్మా. లేగ దూడ అనేది ఈ గేయం పేరమ్మా. లేగ దూడ అంటే చిన్న ఆవు పిల్ల అని అర్థం. ఆవుకి కొత్తగా పుట్టినటువంటి బిడ్డని లేగ దూడ అని అంటుంటాం. ఈ గేయంలో ఒక బాబుకు, ఆ లేగ దూడకు మధ్య జరిగినటువంటి సంఘటనలను ఎంతో అందంగా వివరించడం జరిగింది. ఇప్పుడు గేయాన్ని చూద్దాం. ఊసులాడే మూగ లేగ దూడను పిలువా, ఉరికురికి వచ్చింది, దరి చేరి నిలిచింది. ఊసులాడే మూగ లేగ దూడను పిలువా, ఉరికురికి వచ్చింది, దరి చేరి నిలిచింది. ఇక్కడ ఈ బాబు ఆ చిన్న లేగ దూడని ప్రేమగా పిలిచాట. ఈ బాబు పిలవగానే అది ఉరికురికి వచ్చిందిట, అంటే పరిగెత్తుకుంటూ వచ్చి దరిచేరి నిలిచింది, అతని దగ్గరగా వచ్చి నుంచుందిట. చిరునవ్వుతో నేను తల మీద దువ్వగనే, నా చేయి నా కింది చెవులు నిక్కించింది. చిరునవ్వుతో నేను తల మీద దువ్వగనే, నా చేయి నా కింది చెవులు నిక్కించింది. ఈ బాబు చిరునవ్వు నవ్వుతూ దాని తల మీద మెల్లిగా దువ్వాట. వెంటనే అదేం చేసిందిట, దాని యొక్క ప్రేమని వ్యక్తం చేస్తూ ఆ అబ్బాయి చెయ్యి నాకి చెవులు నిక్కించిందిట. నిక్కించటం అంటే ఏంటమ్మా? చెవులని ఇలా వాలిపోయి ఉంటాయి కదా చెవులు జంతువులకి, వాటిని ఎత్తి పెట్టి ఉంచుతాయి అన్నమాట, వాటి ప్రేమని వ్యక్తం చేయటానికి. అందుకని ఆ లేగ దూడ చెవులని నిక్కించి ఆ అబ్బాయి వంక చూస్తుందిట. ముద్దులొలికే లేగ మెడతో మెడ కలుపంగా, మురిసింది తోకెత్తి చెంగునెగిరింది. ముద్దులొలికే లేగ మెడతో మెడ కలుపంగా, మురిసింది తోకెత్తి చెంగునెగిరింది. ఎంతో ముద్దుగా ఉన్నటువంటి ఆ లేగ దూడ మెడకి ఈ బాబు తన మెడని ఆనించాట. ఆనించంగానే ఏం చేసిందమ్మా లేగదూడ? ఆ లేగదూడ తన తోకని ఎత్తి చెంగుమని ఎగిరిందిట. ఆనందాన్ని వ్యక్తం చేయటానికి జంతువులు ఇలా చేస్తాయమ్మా, తోకెత్తి చెంగుమని ఎగిరింది మాట. సరదాల సయ్యాట సరిగా పందెం ఆట, గారాలు పోయింది గంతేసి ఆడింది. సరదాల సయ్యాట సరిగా పందెం ఆట,
గారాలు పోయింది గంతేసి ఆడింది. ఈ సరదాగా ఈ ఆటలు ఆడుతూ ఉంటే ఆ దూడ ఏం చేస్తుందిటమ్మా, చక్కగా గారాలు పోతూ గంతులేసి ఆడుతుందిట. మీసాల తాతయ్య కట్టె చప్పుడు విని తుర్రుమని ఆలేగ పరుగు తీసింది. మీసాల తాతయ్య కట్టె చప్పుడు విని తుర్రుమని ఆలేగ పరుగు తీసింది. ఇంతలో ఏమైందిటమ్మా, మీసాల తాతయ్య వస్తున్నట్ట. ఆయన చేత్తో ఒక కట్టె పట్టుకొని వస్తున్నట్ట. ఆ కట్టె చప్పుడు వినగానే ఏం చేసింది, లేగదూడ తుర్రుమని పరుగు తీసిందిట. ఆ తర్వాత ఏమైందో చెప్పమంటున్నాడు. ఏమై ఉంటుందమ్మా, ఆ లేగదూడతో పాటు ఆ బాబు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. చూసారా పిల్లలు, ఈ గేయం ఎంత బాగుందో. దీన్ని చక్కగా చదవండి. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.